కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డలు కొంచెం పొడవుగా తరుగుకోవాలి, సన్నగా తరుగుకొని అట్టగా పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి కూడా పొడవుగా తరుగుకొని ఇట్లా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా తరుక్కోవాలండి, సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మరి మాడకూడదు, కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఏం చేయాలంటే కోడిగుడ్లు 4 తీసుకోండి, 4 కొట్టి 4 పక్కల వేసేయండి. ఇప్పుడు దీన్ని మనం పొరుట్లాగా చేసేస్తాము. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీ పుల్కాలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, ఇది అన్నిట్లో బాగుంటుంది. ఫుల్ ప్రోటీన్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మీకు కారం సరిపోకపోతే కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే మిరియాలు కూడా కొంచెం పొడి చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా అవుతుందన్నమాట. చాలా ఈజీ, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇది. తర్వాత నేను ఒక పక్క చపాతీ చేస్తున్నాను, చిన్న చిన్న చపాతీలు. చూసారు కదా, ఇదండి ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ బాగుంటుంది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అంటే ఈజీ రెసిపీ ఇది. మళ్ళీ ఒక్కసారి చూడండి. అల్లం తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి కూడా అవన్నీ ఫ్రై చేసుకొని, ఉప్పు పసుపు అవన్నీ కూడా వేసి అవి ఆనియన్ మెత్తపడాలి. తర్వాత మీరు ఎగ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎగ్స్ 4 వేసాను, మాకు 4 సరిపోతుందని. మీ ఇష్టం వచ్చినన్ని ఎగ్ ఎక్కువ కావాలంటే ఎగ్ వేసుకోండి, తక్కువ కావాలంటే ఇద్దరైతే కనుక 2 ఎగ్స్ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఫుల్ ప్రోటీన్ అండి ఇది. మార్నింగ్ అయితే మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. మార్నింగ్ మనం ప్రోటీన్ తినాలి కదా. సో చపాతీలు చిన్నవిగా 2 చేసుకొని కర్రీ ఎక్కువ పెట్టుకుంటే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఏమి లేవు కదా, ఫుల్ ప్రోటీను. చిన్న చపాతీలు 2 సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్కి. కడుపు నిండకపోయినా నిండినట్టు ఉంటుంది, ఆకలి అయితే వేయదు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇది ఒక పక్క చపాతీలు చేస్తున్నాను. బాగుంది కదా బ్రేక్ఫాస్ట్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ 2 చపాతీలు అయితే సరిపోతుంది ఒక మనిషికి. కడుపు నిండా తినాలని కాదు, ఫుల్ ప్రోటీన్స్తో తినాలి.